శ్రీకాకుళం పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని భీమలింగేశ్వర స్వామి ఆలయం ఒక మర్రి చెట్టు కింద వెలసినటువంటి 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి మనం వచ్చేసాం. ఆలయ స్థల పురాణం వివరాలు విశిష్టతలు మీ అందరి కోసం. మనం పాలకొండకు దగ్గరలో ఉన్నాం. బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి, రెండు వైపులా చెట్లు. మనం ఇప్పుడు పాలకొండ సెంటర్లో ఉన్నాం, టౌన్లో ఉన్నాం. పాలకొండ టు మనం ఇప్పుడు వెళ్ళిపోయే భీమలింగేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్నాం. చూడొచ్చు, మీరు పాలకొండ ఏరియా మొత్తం చూడొచ్చు, ఇలాగే ఉంటుంది. ఫుల్ ఎప్పుడు రద్దీగా, ఈ ఏరియా మొత్తం రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉండే పాలకొండ మార్కెట్ చూసాం, ఇప్పుడే దాటాం, పాలకొండ మార్కెట్ దాటాం. శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి ఆలయంలో వెళ్ళడానికి ముందుగా మీరు చూడొచ్చు, ఒక పెద్ద మర్రి వృక్షం ఇక్కడ ఉంది. ఈ మర్రి వృక్షానికి ఆనుకొని ఒక పుట్ట కూడా ఉంది. ఇక్కడ నాగదేవత సంచరిస్తుంది, నాగదేవతకి పూజలు అందుకుంటుంది అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పాలరాతి పైనటువంటి నాగబంధంతో ఉన్నటువంటి పాలరాయి విగ్రహం కూడా చూడొచ్చు. ఇక్కడికి నిత్యం భక్తులు విచ్చేసి పూజలు అందజేస్తూ ఉంటారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. చూడండి, ఎంత మరీ మహావృక్షం అని చెప్పుకోవచ్చు. నిజంగా 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి వృక్షం అని చెప్తారు. ఇందులో చూస్తే మీరు చూడండి, లోని ఇటుకలు కూడా ఉన్నాయి. అంటే ఇటుకలతో ఒక గుడి కూడా ఉందని మనం భావించవచ్చు. అది కూడా కప్పడిపోయి ఈ మహావృక్షం అనేది ఇక్కడ వెలసింది. ఈ మహావృక్షాన్ని కూడా మీరు చూడొచ్చు, ఎంత ఎత్తులో ఎంత ఎత్తులో ఉంది చూడండి. ఈ మహావృక్షపు నీడలో మన శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ నందేశ్వరికి ఎదురుగా ఉన్నటువంటి భీమలింగేశ్వర స్వామి ఆలయానికి కుడివైపుగా విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించి పూజలు అందజేస్తున్నారు. ఎడమవైపు చూస్తున్నారు, అమ్మవారి విగ్రహం కొలువై ఉంది. అమ్మవారు కూడా నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు. గర్భాలయంలో కొలువుదీరినటువంటి శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి మూల విరాట్ని మీరు ఇప్పుడు దగ్గరుండి చూడొచ్చు. ఎంతోమంది భక్తులకు తన నిజరూప దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ 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 భీమలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఎటువంటి పాపాలున్నా స్వామివారిని దర్శించుకుంటే ఆ పాపాలు పోతాయి, పుణ్యం లభిస్తుందని ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. మరి స్వామివారి ఆలయ చరిత్ర విశిష్టతల్ని ఇక్కడ స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మాది శ్రీకాకుళం శివ 935 ఛానల్. ఈరోజు శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి చరిత్రను తెలియజేయడానికి, మా ప్రేక్షకులు తెలియజేయడానికి మేము వచ్చాం. స్వామివారి స్థల పురాణం గురించి, స్వామివారి విశిష్టతలు గొప్పదనం గురించి మాకు తెలియజేయగలరు? శ్రీ గురుభ్యో నమ. జగతపితరు వందే పార్వతీ పరమేశ్వర నమో నమ. భీమలింగేశ్వర స్వామి ఆలయం ఇది అతి పురాతనమైన, ఎంతో విశిష్టమైన దేవాలయం ఇది. ఇది 500-600 సంవత్సరాల క్రితం నాటి వెలిసిన స్వయంభూ స్వామివారు. చాలా విశిష్టమైనది. ఇక్కడ స్వామివారి భీమలింగేశ్వర స్వామి అంటారు. ఇక్కడ పంచరామాలుగా శివాలయాలు ఉన్నాయి. మొదటగా ఇక్కడ భీమలింగేశ్వర ఒక 5-6 సంవత్సరాలు వెలిశారు. చాలా గొప్ప విషయం. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తారు. ముఖ్యంగా స్వామివారికి పుత్ర సంతానం, ఎవరికైనా సంతానం లేకపోయినా వంశోద్ధారకుడు కావాలంటే, పుత్రుడు జనించాలంటే ఇక్కడికి వచ్చి రుద్రాభిషేకం చేయిస్తారు. ఫస్ట్ కలగానే పుత్రుడు జయిస్తారు. అంత విశిష్టమైన స్థల పురాణం, చాలా గొప్ప విశేషమైనది. తర్వాత ఇక్కడ స్వయంభుగా ఇక్కడ నాగసర్పం ఉంది. వాసుకి దేవత నిత్యం స్వామివారి దర్శనం చేస్తుంటుంది. ప్రతిరోజు రాత్రిపూట వచ్చి ఇక్కడ స్వయంభుగా స్వామివారికి శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసి ఆ చెట్టు మీద ఉంటుంది, చూసారో లేదో, చాలా విశిష్టమైనది. ఎంతో మహిమాలతో దేవాలయం ఇది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు రాత్రి శ్రీ 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 భీమలింగేశ్వర స్వామిని నాగదేవత దర్శించుకుంటూ మళ్ళీ తెల్లవారేసరికి ఈ చెట్టు మీద కానీ ఈ పుట్ట మీద కానీ వెళ్ళి మళ్ళీ ఆమె స్థానానికి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఈ ఆలయం మహిమలు కానీ మీరేం చెప్పగలరా?
ముఖ్యంగా అదే చెప్తున్నాను, సంతాన కాలం ఇక్కడ జరుగుతుంది. సంతానం ఫస్ట్గా పుత్రుడు ప్రతిస్తాడు. ముందు స్వామివారు ఎవరైనా కొత్త దంపతులు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తే, రుద్రాభిషేకం చేస్తే ఫస్ట్ వాళ్ళకి సంతానం వంశోద్ధరికి పుత్రుడు జనిస్తాడు. తర్వాత వాళ్ళ సంతానం కలుగుతుంది, ఐశ్వర్యవంతులు అవుతారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఎంతోమంది నిరుద్యోగులు వచ్చి ఇక్కడ స్వామి దర్శించి అభిషేకం చేసిన వారికి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, వాళ్ళ మనోవాంఛ ఇటువంటిదైనా ఇక్కడ తీరుతుంది. అంత శక్తివనది. అందుకే భీమలింగేశ్వరం చాలా నమ్మకం ఈ యొక్క జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో. మనకు అందరూ స్వామివారు చెప్తుంది ఏంటంటే, అభిషేక ప్రియుడు మన శివుడు. శివుణ్ణి అభిషేకిస్తే పెళ్ళి అయిన తర్వాత వచ్చే భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి అభిషేకిస్తే వాళ్ళకి పుత్ర ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకం ప్రియుడైనటువంటి మహాశివునికి అభిషేకం చేసి ఆ శివుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ శ్రీకాకుళం శివ 935 భీమలింగేశ్వర స్వామి ఆలయం చరిత్ర పూర్వ వైభవం మీ అందరికీ తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాకుళం శివ 935.